ఏపీ మంత్రి నారా లోకేష్ మరో హామీని నిలబెట్టుకున్నారు. పాదయాత్రలో చెప్పినట్లుగానే మంగళగిరి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రికి లోకేష్ అంకురార్పణ చేశారు. చినకాకానిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి లోకేష్ భూమి పూజ చేశారు. 7.5 ఎకరాల్లో 52 కోట్ల వ్యయంతో ఆసుపత్రిని నిర్మించనున్నారు. దేశంలోనే అత్యున్నత స్థాయి ప్రమాణాలతో ఈ ఆసుపత్రి ఉండాలని, ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. ఒక జోనింగ్ కానివ్వండి, స్టాఫింగ్ కానివ్వండి, మెరుగైన సదుపాయాలు కానివ్వండి అందించే లక్ష్యంతో మేమందరం ఉన్నాం. అమరావతి పనులు కూడా ప్రారంభమైనాయి. సో ఈ ఆసుపత్రికి బాగా రద్దీ కూడా ఉంటుంది. మీద వస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు. ఇక్కడ ఆర్థో కానివ్వండి, డయాలసిస్ సెంటర్ కానివ్వండి, మన న్యూనేటల్ కేర్ కానివ్వండి, అన్ని కూడా ఇక్కడ అందిస్తాం జరుగుతుంది. సో డి అడిక్షన్ సెంటర్ కూడా గౌరవ సభ్యులందరూ కూడా నాతో మాట్లాడి డి అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలి, తలసీమియా సెంటర్ కూడా ఇక్కడ ఉండాలని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు వాళ్ళు కోరటం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు కూడా అది కూడా ఈ హాస్పిటల్లో పెడతాం జరిగింది. వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గాల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా 2వ కేబినెట్ మీటింగ్ లో మంగళగిరి కోసం